అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం జరిగే సన్నివేశాలైతే కనిపిస్తున్నాయి. సో, అసల యుద్ధం జరిగే అవకాశం ఉందా? ఒకవేళ యుద్ధం జరిగితే మన దేశం మీద, అలాగే వాళ్ళ దేశం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? దీని గురించి మనతో వివరించడానికి మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరు రెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ చూసుకున్నట్లయితే గత వారం రోజులుగా ఈ యుద్ధం జరిగే అంటే సన్నివేశాలన్నీ కూడా బాగా మనం వింటున్నాం. అలాగే చూస్తున్నాం కూడా. అటు పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలు దూవుతుంది. సో, మన ఇండియా వాళ్ళు కూడా దాన్ని తిప్పికొడుతున్నారనమాట. అసలు నిజంగా ఈ 2 దేశాల మధ్యన గనుక చూసుకున్నట్లయితే యుద్ధం జరిగే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడు పాకిస్తాన్‌లో కాశ్మీర్‌లో జరిగిన సంఘటన వల్ల హ్మ్. ఈ ఉద్రిక్తత నెలకొన్న మాట వాస్తవమే. హ్మ్. ఎందుకంటే ప్రజలైతే ఇనక వాళ్ళకు గట్టి గుణపాఠం చెప్పాలనేది ప్రజల్లో ఉంది ఆలోచన. ప్రభుత్వం కూడా బేరీజు వేసుకుంటున్నారు. హ్మ్. ఎట్లుంటాయి పరిస్థితులు ఏమి అని. అక్కడ పాకిస్తాన్‌లో కూడా అటువంటి పరిస్థితే ఉంది. పాకిస్తాన్ పరిస్థితి ఏమిటంటే అటు బెలూచిస్తానోళ్ళు తమకు స్వాతంత్రం కావాలని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. హ్మ్. ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దానికి తోడు మళ్ళీ ఇట బార్డర్లో ఇటు సైడు. కాకపోతే అంతర్జాతీయంగా కూడా ఈ ఉగ్రవాదం ఉండకూడదు అనేది ఒక అభిప్రాయం ఉంది. యూరోప్లో అయితేనేమి, అమెరికాలో అయితేనేమి. హ్మ్. ఆ, వాళ్ళు కూడా కొద్ది మాట్లాడుతుంటే ఇది మంచి సంఘటన కాదు కదా, సంప్రదింపుల ద్వారా సర్దుబాటు చేసుకోండి అని చెప్పి కూడా చెప్తా అన్నారు. హ్మ్. ఈ వీటికి తోడు దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే ఐఎంఎఫ్ పోయినారు, లోన్స్కి పోతున్నారు, ఆర్థిక సాయం కోసం తిరుగుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇది ఉగ్రదాడి చేయడం అనేది అంత శ్రేయస్కరమైనది కాదు. మరి ఎందుకు వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ రక్షణ మంత్రి అయితేనేమి, బిలావల్ భుట్టో అయితేనేమి, ఓకే. ఆ, రెచ్చగొట్టే మేము విధంగా మేము- మాట్లాడుతున్నారు. మేము ఉగ్రవాదంలో మునిగి తేలిపోయి ఉన్నాము, హ్మ్. ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది మేమే అని ఒప్పుకుంటున్నారు ఒక సైడ్ ఏమో. ఓకే. దీనికి కారణం అమెరికానే మాకు ఉమ్, ఇతర దేశాల మీద చేసేదానికోసం హ్మ్. ఆ, ప్రోత్సహించినారు అని కూడా ఒక మాట అంటున్నారు. ఈ ఈ ఈ సంఘటనకు మాకు సంబంధం లేదని చెప్పి ఆ, అటు గల్ఫ్ కంట్రీస్లో వాళ్ళకున్న కొంచెము ఇండియాను శాంతింపజేయండి అని చెప్పి ఒక సైడ్ ఒక పక్క చర్చలు కూడా చేస్తున్నారు. అంటే మిలిటరీలో కూడా హ్మ్. ఒక వర్గం రాజీనామాలు చేయడం అయితేనేమి ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదని చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. ఓకే. ఇవన్నీ సంఘటనలన్నీ వాళ్ళు కూడా ఆందోళనకర పరిస్థితుల్లోనే ఉన్నారు. ఓకే. ఒకవేళ యుద్ధం అంటూ జరిగితే హ్మ్. అంతిమంగా భారతదేశందే పైచేయి అవుతుంది. హ్మ్. ఓకే. వాళ్ళకి ఎక్కువ నష్టం జరుగుతుంది పాకిస్తాన్. ఓకే. మనకు ఎంతో కొంత మేర నష్టం జరుగుతుంది. ఓకే. ఆర్థికంగా కూడా నష్టపోవాల్సింది వస్తుంది కదా, ఖర్చుతో కూడుకున్నది. యుద్ధం అంటే ఊరికనే కాదు కదా, ఖర్చుతో కూడుకున్న వ్యవహారము. హ్మ్. పాకిస్తాన్కి ఎక్కువ నష్టం జరుగుతుంది, హ్మ్. మనకు కూడా కొంత మేరకు నష్టం జరుగుతుంది. ఓకే. నష్టమైతే నష్టం రెండు దేశాలు జరుగుతుంది, మనకు తక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆర్థికంగా అయితే ఆ దేశం ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితుల్లో లేదు. ఓకే. ఈవెన్ మిలిటరీగా చూసుకున్నా కూడా మన దేశందే పై చేయి. ఓకే. కాకపోతే ఆ, మనకు రష్యా నుంచి ఇప్పుడు వాళ్ళు ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుక్కుపోయి ఉన్నారు. హ్మ్. అమెరికా ఏమంటున్నారంటే న్యూట్రల్ గా ఉండి ఈ ఉగ్రవాదం ఎక్కడున్నా తగ్గిపోవాల్సిందే, సంప్రదింపు ద్వారా చర్చలు చేసుకోండి అని చెప్పి అమెరికా చెప్తున్నారు. అమెరికా కానీ యూరోప్ దేశాలు కానీ. ఓకే. ఇవి ఈ పరిస్థితుల్లో మరి యుద్ధం వస్తుందా రాదా అని అంటే ఇది కొంచెము మిలిటరీకి సంబంధించిన వ్యవహారాలు కాబట్టి అంత తొందరగా ఎవరు కూడా గెస్ చేయలేం ఏం చర్యలు తీసుకుంటారని. ఓకే. ఆ, అవి వాళ్ళు ఏదో సడన్ గా సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. సార్ బయటికి వస్తే శత్రువులకు తెలిస్తే నష్టం జరుగుతుంది కాబట్టి బయటికి రానివ్వరు ఇవి. ఓకే. ఇవన్నీ ఉన్నాయి, ఇంత కూడుకుంది. ఇటువంటప్పుడు మరి జరుగుతుందా జరగదా అనేది ఆ, ఏదో ఒక రకంగా ఆర్థికంగా అయినా ఇబ్బంది పెట్టాలని దేశం అది ఒక
ప్లాన్ ఉంది, అదొక స్ట్రాటజీ ఉంది. ఓకే. మిలిటరీగా ఇబ్బంది పెట్టాలని ఇది ఒక భాగము. ఓకే. ఇన్ని రకాలుగా ఉంది. హ్మ్. చైనా ఎట్లా రియాక్ట్ అవుతుంది అని హ్మ్. కేవలం ఏదన్నా ఆయుధ సంపత్తును హ్మ్. ఆయుధాలను చేకూర్చి ఆర్థికంగా ఆదుకుంటుందా హ్మ్. పాకిస్తాన్, లేక వాళ్ళు కూడా ఒక ఫ్రంట్ ఓపెన్ చేస్తారా? హ్మ్. ఎందుకంటే మనకు బార్డర్ ఉంది కదా, చైనాకు మనకు బార్డర్ హ్మ్. ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఫ్రంట్ ఓపెన్ చేస్తే మనకు అప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రెండు దేశాలను మనం ఎదుర్కోవాల్సింది హ్మ్. ఉంటుంది. అప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది మనకు. ఓకే. ఒకటే పాకిస్తాన్ ఒకటైతే ఇప్పుడు తట్టుకునే పరిస్థితి లేదు. ఓకే. సార్ మీరు చెప్పినట్టే పాకిస్తాన్ బలగాలు పరంగా చూసుకున్న, ఆర్థికంగా పరంగా చూసుకున్న చాలా తక్కువలోనే ఉంది. కానీ దేన్ని చూసుకొని సార్ అంత ధైర్యంగా మాటలు విసురుతుంది, కయ్యానికి కాలు దూవుతుంది? పత్రికల్లో స్టేట్మెంట్ ఇచ్చేదానికి ఇవ్వచ్చు. హ్మ్. అంతరాంతరాల్లో అయితే భయం అయితే ఉంది. హ్మ్. దాడి చేస్తే ఇబ్బందులు పడతామనేది వాళ్ళకి భయాందోళనలు ఉన్నాయి. అందుకే కదా మిలిటరీలో కూడా కొందరు చాలా మంది రాజీనామా చేసి వెళ్ళిపోయినారు. ఓకే. వార్తలు. హ్మ్. ఆ సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో హ్మ్. ఆయన కనుసన్నల్లోనే జరిగిందనేది ఒక అపవాదు కూడా ఉంది. హ్మ్. ఓకే. మరి ఆయనైతే ప్రజారంగంలో కానీ పత్రికలకు ముందు కానీ ఎక్కడా కనిపించలేదు. హ్మ్. ఇప్పటికి 8 రోజులు 9 రోజులు అవుతుంది. ఇప్పటికి బయటకు కనిపించలేదు. ఓకే. అంటే అక్కడ కూడా వార్తలు ఏమొస్తున్నాయి అంటే ఆయన ఏదో బంకర్లు దాక్కున్నాడని, హ్మ్. లేదంటే విదేశాలకు పారిపోయినాడు అని, ఇటువంటి అన్ని వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్న శక్తి ఏమిటి అనేది తెలిపోతుంది కదా, దాంట్లో ఓకే. అంచనా వేయొచ్చు కదా. ఓకే. సార్ మీరన్నట్టే ఆర్థిక వ్యవస్థలో ఇంపాక్ట్ పడితే వేటిపైన ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది సార్? అంటే ఇరు దేశాల మధ్యన ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ కూడా జరిగే పరిస్థితులు చూస్తున్నాం మనం. సో, మనకెలాంటి నష్టం జరుగుతుంది? వాళ్ళకెలాంటి నష్టం అట్లా జరుగుతుంది? కాదు, ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కాదు, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. హ్మ్. ఆయుధ సంపత్తి అంటే ఊరికి రాదు కదా, డబ్బులు పెట్టి తెచ్చుకోవాల్సిందే కదా. ఓకే. మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా డబ్బులు ఖర్చు హ్మ్. పెట్టాల్సిందే. ఆ, బయట నుంచి దిగుమతి చేసుకునే డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. కొ- ఆ, మా హ్యూమన్ లాస్ కూడా ఉంటుంది కదా. హ్మ్. యుద్ధంలో తప్పకుండా యుద్ధం అన్నాక రెండు వైపులా ఉంటుంది. కాకపోతే వారిది ఎక్కువ ఉండొచ్చు, మనకు తక్కువ ఉండొచ్చు. ఇవన్నీతో కూడుకున్న వ్యవహారం అంటే ఇది ఒక అంటారు. హ్మ్.